సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. వెంకట్ గారు డాలస్ లో 15 సంవత్సరాలుగా ఉన్నారు. మాకు అక్కడ బాగా పరిచయం. ఇక్కడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు ఏదో చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా విపరీతమైనటువంటి అభిమానం చూస్తా ఉన్నాను. ఒక ప్లాన్ తోటి చాలా మంది ట్రైనింగ్ సెంటర్లు పెడతారు, కానీ ఒక ప్లాన్, ఒక పద్ధతి ఎందుకు చేస్తున్నాం అనేటువంటి క్లారిటీతో వచ్చారు. ఎక్కువ మందిని తీసుకోకుండా ఒక 50 మందిని తీసుకొని ప్రతి 3 నెలలకి ఆ 50 మందిలో దాదాపుగా 100% అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చామని కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా అది ఆఫీస్ కూడా చూస్తాము. చాలా బాగుంది. అమెరికాలో ఉన్న గుర్తుగా ఉంది ఈ రోజు ఆఫీసు. సో తీసుకునే కూడా చాలా తక్కువ దాంతో ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో అది మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ఆ ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే చాలు అనే విధంగా చేస్తారు. అలా కాకుండా పద్ధతిగా చేస్తున్నారు. కాబట్టి వెంకట్కి నా ధన్యవాదాలు. అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు 50 మందితో స్టార్ట్ చేసి కనీసం 500 మందితోటి వెళ్ళి అందరికీ అందరికీ నీకు శక్తి మేరకు నువ్వు ఉద్యోగాలు ఇస్తావని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ట్రైనింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి థియరిటికల్ ట్రైనింగ్, రెండోది ప్రాక్టికల్ ట్రైనింగ్. థియరిటికల్ ట్రైనింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 8 hours డైలీ. అంటే కష్టపడడానికి ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు. రెండోది, చాలా మంది ఇక్కడ నుంచి ముందు అమెరికా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం, సబ్జెక్ట్ లేకపోవడంతో ఉద్యోగాలు రాకపోవడం, పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకోవడం, అక్కడ ఆ పార్ట్ టైం జాబ్స్ లోనే గడపడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇదే తల్లిదండ్రులకి ఏంటంటే, నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడి నుంచి నేను డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఆ భారం లేకుండా ఇక్కడే వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ ప్లేస్మెంట్ అక్కడ వెళ్తే అందరికీ కూడా బాగుంటుంది అని మంచి ఉద్దేశంతో వచ్చారు. వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డాలస్ లో కానీ ఇంకా ఏరియాలో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 200-300 రోజుల ట్రైనింగ్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే, మంచి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది నా ఆశ. దానికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఒక్కసారి. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.